నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, నెలకు కొడుకు ఇంటి దగ్గర ఉంటుందట. ఒకరు కొడుకులు అనుకుంటాను. ఈ కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ కొడుకు గురించి అడగా చెప్తుంది, ఈ కోడల దగ్గరికి వెళ్ళి ఆ కోడలు తిడదట. ఈవిడికి తెలియని సంగతి ఏంటంటే ఈ కోడలు అందరూ మాట్లాడుకుంటారు. వాళ్ళేమో ఒకళ్ళు చెప్పేసుకుంటారు, అలా గొడవలు అయిపోతాయి. అనవసరంగా అలాంటి గొడవలు పెంచుకోకండి. ఇక్కడికి వచ్చేదే అందంగా ఆనందంగా సంతోషంగా జీవించడానికి. మీరు ఎప్పుడు పోతారో మీకు తెలియదు. ఏదో ఎందో వీడియో చూసిన ఒక ఆవిడ ఆనందం తింటా బట్టి స్టూల్ నుంచి పడి చచ్చిపోయింది. అది మన జీవితం. ఈ మాత్రానికి అత్తగారు కోళ్ళ రోజు గొడవలు పెట్టుకుని చచ్చిపోయి ఏం సాధిస్తారు? మీరు ఏదో చచ్చిపోతారు. అదే జరుగుతుంది చివరికి. అప్పుడు అంటారు, మా అత్తగారు గయ్యాలదే కానండి, కొంత మంచిదేనండి. అంటే మా అత్తగారండి అంటే మంచిదేనండి, ఒక్కోసారి తిక్కండి. చచ్చిపోక మాట్లాడుతున్నాయి మంచి మాటలన్నీ. బతుకొండగా ఏం చేసావు? ఓ కారాలు మిరియాలు తెగ నూరేసావు అత్తగారి మీద, తోటికోళ్ళ మీద, ఆడపడుచుల మీద. ఓ నూరేయడమే. రేపు నువ్వు చచ్చిపోయాక వాళ్ళు మంచిగానే మన చచ్చిన వాళ్ళందరూ ఎవరట సమాజానికి? మంచోళ్ళట. పాటలు కూడా రాశారు కదా, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులని రాశారు కదా. ఆ సత్యాక ఎందుకండి గొప్పగా మాడుకోవడం? బతుకొండగా అందంగా మాడుకుని చచ్చిపోండి. మీరు ఏడుస్తూ చచ్చినా అదే చావు, నవ్వుతూ చచ్చినా అదే చావు. అదే ఒకళ్ళొకరు ప్రేమగా ఆప్యాయంగా హత్తుకుని బతికారు అనుకోండి, కొంచెం 2-3 రోజులు ఎక్కువ బతుకుతారు. అలా నవ్వుతూ అందంగా బతకండి.